హైదరాబాద్లోని అజీజ్ నగర్లో ఉన్న కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో 2 రోజుల పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటింగ్ అనే అంశంపై జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్కు జాతీయ అంతర్జాతీయంగా ప్రతినిధులు, విద్యార్థులు హాజరవుతున్నారు. ఇవాళ రేపు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. తొలి రోజు ముఖ్య అతిథులుగా మలేషియా సిటీ యూనివర్సిటీ డైరెక్టర్ ఎస్బీ గోయల్, మలేషియా యూసీఎస్ఐ యూనివర్సిటీ డైరెక్టర్ రేణు కొలండై స్వామి హాజరయ్యారు. మొత్తం మీదుగా 44 మంది ప్రతినిధులు రీసెర్చ్ పత్రాన్ని కాన్ఫరెన్స్ లో వెల్లడించనున్నారు. కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామకృష్ణ, ఈఎస్సీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ఎం గౌతమ్, కన్వీనర్ డాక్టర్ బి అనిల్ కుమార్ డిన్స్ పాల్గొన్నారు. క్యాంపస్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో నిర్వహించబడుతుందండి. ఈ కాన్ఫరెన్స్ లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5Gలో ఉన్న కటింగ్ ఎడ్జ్ ఏరియాస్లో ఉన్న రీసెర్చ్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అది కాకుండా ఈ కాన్ఫరెన్స్కి టెక్నికల్గా స్పాన్సర్షిప్ ఇచ్చిన యూనివర్సిటీ యూసీఎస్ఐ యూనివర్సిటీ మలేషియా అండి. అలాగే ఈ కాన్ఫరెన్స్కి మనకి కీనోట్ స్పీకర్స్ కింద డాక్టర్ రేణు గారు యూసీఎస్ఐ యూనివర్సిటీ మలేషియా, అట్లాగే డాక్టర్ గోయల్ గారు మలేషియా సిటీ యూనివర్సిటీ నుంచి వచ్చారండి. Today is an excellent opportunity is given by KL University. Excellent initiative to conduct the conference on sustainability, electronics, computing and communication. Excellent platform for researchers, excellent platform for universities. I am from City University, Malaysia. We have done the sign-up MOU on last quarter. And as per the quarter activity, we are conducting this conference, not as a partner, but as a contributor is here. As a keynote speaker, my research scholar of PhD from China, as well as